అయితే శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, భరించలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. వారు ఎప్పుడు విడుదల పొందుకున్నారు? ఇశ్రాయేలీయులకు విడుదల ఎప్పుడు వచ్చింది? దాస్యంలో నుంచి ఎప్పుడు వారు విడిపించబడ్డారు? వారు చేయవలసిన పని చేశారు కాబట్టి. అప్పటిదాకా వారికి ఆ దాస్యము బాగానే ఉన్నట్టుంది. వారు అంతగా మొరపెట్ల దేవునికి. ఈ సంవత్సరంలో మార్పు వస్తుంది అని అనుకున్నారు, కానీ మార్పు అనేది తానంతటకు అదే రాదు. దాస్యము దానంతటి నుంచి అదే విడిపించబడరు. వారు తమంతకు తాముగానే దాస్యములో నుంచి బయటికి రారు అనే విషయము వారికి అర్థం కాల. సమస్యలు వాటంతటికి అవే పోతాయి అనే విషయము వారికి అర్థం కాల. అవంతటి అవే పోతాయి అని అనుకుంటున్నారు. శ్రమలు వాటంతటి అవే పోతాయేమోలే అని అనుకుంటున్నారు. పరిస్థితులు వాటంతటి అవే బాగుపడతాయిలే అని అనుకుంటున్నారు. పరిస్థితులు వాటంతట అవే ఎప్పుడు బాగుపడవు. మంచి రోజులు ఎప్పుడు వాటంతట అవే రావు. దాస్యపు జీవితము ఎప్పుడు దానంతకు అదే కదండి. మనం తీసుకున్న రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవంతట అవి నెరవేర్చబడవు. అవి అయితే ఏం చేయాలి? వాళ్ళు చేయాల్సిన పని చేశారు. కష్టం ఎక్కువైపోయింది, శ్రమలు ఎక్కువైపోయి మొరపెట్టారు. ఎవరైతే వారిని విడిపించగలడో, ఏ దేవుణ్ణైతే వారు ఇంతకాలం మర్చిపోయారో, ఏ సమస్యల గుండా వాళ్ళు వెళ్తున్నారో ఆ సమస్యకు సమాధానము మా దేవుని వద్ద ఉంది అనే విషయం వాళ్ళు మర్చిపోయి 400 సంవత్సరాలలో వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చక్కగా దాస్యంలోనే ఉండిపోయారు. ఆ ఐగుప్తు పరిస్థితులన్నిటినీ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారేమో, కానీ దాస్యం మాత్రం వారికి ఉంది. శ్రమలు మాత్రం ఎక్కువైపోయే బానిసత్వం అయితే ఉంది. ఆ విషయం నుంచి విడిపించబడాలని ప్రార్థన ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో, ఎక్కువగా మొరపెట్టడం వాళ్ళు మొదలుపెట్టారో, అప్పుడు వారి జీవితాల్లో మార్పు చోటు చేసుకుంది. హల్లెలూయా. ఇది జరగాలండి. రిజల్యూషన్స్ వాటంతటవే నెరవేర్చబడవు. తీర్మానాలు వాటంతటవే నెరవేర్చబడవు. మన పరిస్థితులు వాటంతటవే బాగుపడవు. మన సమస్యలు వాటంతటవే నెరవేర్చబడవు, తీర్చబడవు. ఎప్పుడు తీర్చబడతాయి? మనం చేయాల్సిన పని చేయాల్సిన పని ఉంది. మనం చేయాల్సిన పని మనం చేస్తే అప్పుడు పరిస్థితులలో మార్పు వస్తుంది.